క్రీస్తునాథుని యందు ప్రియమిత్రులారా, ఈనాటి సువార్త పఠనం ద్వారా ప్రభువు మనకు 3 ముఖ్య విషయాలను తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా సువార్తను ప్రకటించడం, రెండవదిగా ఉచితంగా ఇచ్చే హృదయం, మూడవదిగా దేవునిపై సంపూర్ణ విశ్వాసం. మొట్టమొదటిగా సువార్తను ప్రకటించే పిలుపు. సువార్తను ప్రకటించడం కేవలం ప్రసంగాలు మాత్రమే పరిమితం కాదు, కానీ అది మన జీవిత విధానాలతో దేవునికి సాక్ష్యాన్ని, దేవుని ప్రేమని వెల్లడి చేయాలి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పునీత మదర్ తెరిసా గారి వలె మనం కూడా సేవా రూపం దాల్చి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. రెండవదిగా ఉచితంగా ఇచ్చే హృదయం. మనం మన జీవితాల్లో లెక్కలేనన్ని మేలులు పొంది ఉన్నాం. మనకివ్వబడిన జీవితం, ఆరోగ్యము, మనను ప్రేమించే కుటుంబము మరియు దేవుని ప్రేమ మరియు కరుణ మనం మన జీవితాల్లో ఉచితంగా పొంది ఉన్నాం. డబ్బు ఇచ్చి మనం కొనుక్కోలేదు, కానీ దేవుని యొక్క అనుగ్రహం వలన ఉచితంగా పొంది ఉన్నాం. ఉచితంగా పొందిన వాటిని మీరు ఉచితంగానే ఇవ్వండి అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి మనం ఎలా ఉచితంగా ఇవ్వాలి? మనం ఎలా ఉచితంగా ఇవ్వాలి అంటే, దేవుడు మన తప్పులను క్షమించినట్లుగా మనం కూడా ఇతరులను మన్నించాలి. సేవ చేసేటప్పుడు ఎటువంటి లాభం కోసం చూసుకోకూడదు. అదేవిధంగా ఇతరులకు సహాయం చేయాలి. మూడవదిగా సంపూర్ణ విశ్వాసం. సంపూర్ణ విశ్వాసం అంటే కష్ట సమయాల్లో కృంగిపోకుండా ఉండడం, నష్ట సమయాల్లో నిరాశ చెందకుండా ఉండడం, అనారోగ్య సమస్యలో అధైర్యపడకుండా ఉండడం. యోబు తన జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు కలిగిన, అనారోగ్యం సోకిన, తన సొంత పిల్లలు తన కళ్ళ ముందే చనిపోయినా, ఆఖరికి తన భార్య తనను నిందించిన, తను మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని చూపాడు. అందుకే ఆ దేవాది దేవుడు ఆ యోబును దీవించి తనకున్న దానికంటే కూడా రెండింతలుగా దీవించాడు. కావున ప్రియమైన మిత్రులారా, మనం మన జీవిత విధానంతో ప్రభు వాక్కును ప్రకటించడానికి శక్తిని మరియు ఉచితంగా ఇచ్చే హృదయాన్ని, అదేవిధంగా దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థించుదాం. ఆమేన్.